చదువుతానికి మీరు మనవాళ్ళు కొడుకుంటారా మనవాళ్ళు చదివించుకో దేవుని మాటలు అమ్మ మంచి మాటలు యేసుప్రభువుని నమ్ముకుంటే మన హృదయం మంచుకుంటుంది మన హృదయం మంచుకుంటే మన కుటుంబం బాగుంటుంది మన మనశ్శాంతి ఉంటుంది ఇప్పుడు చచ్చిపోతలేదు ఇప్పుడే చచ్చిపోవాలి మరి చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను సరే అమ్మ 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 చదువుతామా నీ కుటుంబాన్ని దేవుడు అది యేసుప్రభు మాటలమ్మా యేసుప్రభు మాటలు చదువుతా నీకు కదా మీ పిల్లలు ఎవరు ఉంటారా మనవరాలు చదువుతున్నా ఏ నిజమైన దేవుడు అమ్మ మంచి మంచి చదువుతుంది మీ కుటుంబం బాగుంటుంది దేవుని మాటలు ఇవి యేసుప్రభు మాటలు చదువుకోండి అమ్మ దేవుని మాటలు యేసుప్రభు మాటలు చదువుకోండి నీ పేరు ఉన్నాయి కదా దేవుడు మనం ఎంతగానో ప్రేమించి సరేనా ఆయన మనం ప్రేమించాం మనకు తల్లిదండ్రులు ఉన్నారు మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు బట్ వీటన్నిటికీ తల్లిదండ్రులు మన యేసురాజు ఒకరు ఆయన ఏం చేశాడంటే నోటి మాటలతో సమస్తమును సృష్టించింది కానీ భూమి ఆకాశంలో నోరుతోనంటే అన్నీ అక్కడ జరిగినాయి చెట్లు అంటే చెట్లు నదులు ఇట్లా వెన్నెల కావాలంటే వెన్నెల కిందలు కూడా చెన్నెల కానీ దేవుడు మాత్రం తన చేతితో మనం ప్రేమగా మనల్ని చేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆయనను ప్రేమించకుండా మన పిల్లల కోసం మన పనుల కోసం మన ఉద్యోగాల కోసం మన పని కోసమే తీస్తున్నాం ఆయన మనం చేసిన పాపాలకు ఆయన మళ్ళీ మానవుని జన్మించి మన పాపాలన్నీ రక్షించడం మన కోసం మరణించడం కానీ ఆయన తెలుసుకోకుండా మళ్ళీ మన ఇష్టం చేస్తున్నాం అందుకోసము దేవుని మనం ప్రేమించాలి నిజాయితీగా బ్రతకాలి ఎప్పుడే క్షణం మనం మరణించేది తెలియదు ఇప్పుడే చనిపోతాం వాళ్ళు చనిపోతే మన పిల్లలు వస్తారా మనతో మన ఇల్లు వస్తారా మన ఆస్తులు వస్తాయా మన భర్త వస్తారా తల్లిదండ్రులు వస్తారా ఎవరు రారు కానీ చనిపోతే మాత్రము నరలోకానికి దేవుని నమ్ముకోకుండా వెళ్తే మాత్రం నరలోకానికి వెళ్తాం దేవుని ప్రేమను తెలుసుకుంటే మాత్రం పరలోకానికి వెళ్తాం దేవుడు మన హృదయంలో ఉంటే దేవుడు మనలో ఉంటే మనకి ఎటువంటి పాపపు ఆలోచనలు రావు చెడు మాటలు రావు చెడు విషయాలు చూడము మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటే మన కుటుంబం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది చనిపోతే మన దేవుని తెలుసుకొని చనిపోతే పరలోకానికి వెళ్తాం సరేనా మంచిగా చదువుకోండి మీరు ఎంతో టైం వేస్ట్ చేస్తారు 5 నిమిషాలు కూర్చోండి చదువుకోండి దేవుని మాటలు మంచి మాట్లాడు నిన్ను మీ కుటుంబాలను దేవుని దీవించును గాక ఆమేన్.